Hi Andy, hello everybody. This is your friend Sadhana. Those who are watching this video, welcome to World is God. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో చూసి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్తో నేను మరింత ఎంతూజియాజంతో మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తుంటానండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కాన్సెప్ట్ బాగుంది, కంటెంట్ ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా వీడియోస్ చూసి ఫాలో అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాలైనటువంటి అంటే డిజైనర్, కుకింగ్, గార్డెనింగ్ అన్ని వెరైటీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఇంకా ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు వీడియోలో ఫార్మర్స్ గురించి మాట్లాడుకుందామండి. దేశానికి వెన్నెముక రైతు అని అంటున్నాం, కానీ నేడు రైతుల పరిస్థితి చూస్తే ఎలా ఉంది అనేది మనందరికీ కూడా తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఏ పని చేసుకునే వాళ్ళకైనా కూడా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు, నేను ఈ వర్క్ చేస్తే ఇంత మనీ కావాలి నాకు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఆ డిసైడ్ చేయలేనటువంటి సిచ్యుయేషన్ మాత్రం ఫార్మర్స్ అండి. ముఖ్యంగా మనం ఈరోజు టమాటా గురించి మాట్లాడుతున్నామండి. టమాటా రేట్ అనేది ఒక్కోసారి హై లెవెల్కి వెళ్తుంది, ఒక్కోసారి వెంటనే మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంది. అంటే రైతులని అంత పైకి తీసుకెళ్ళి సడన్గా మళ్ళీ కిందకి తోసేస్తుంది కదండి, మనందరికీ కూడా తెలుసు. అంటే కొన్నిసార్లు ఈ ధరలు రేట్స్ అనేవి సామాన్యుని నడ్డి విరిస్తే కొన్నిసార్లు రైతుని అధపాతాళంలోకి తొక్కేస్తుంది కదండి. ముఖ్యంగా మనము ఈ టమాటాని అబ్జర్వ్ చేసినట్టయితే చూస్తున్నాం, పేపర్లలో, టీవీలలో చూస్తూ వింటూ ఉంటాం కదండి. ఇంకా రోడ్డు మీద వేసిన టమాటాలు, గేదెలకి పశువులకి వేసినటువంటి టమాటాలు, తొక్కేసినటువంటి టమాటాలు ఇలా చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే రైతు పండించినటువంటి పంటకి అంటే రైతు పడిన కష్టానికి తగినంత రేట్ రావట్లేదు కదండి. అలా కాకుండా ఒకసారి బ్యాక్ వెళ్తే మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు ఏం చేసేవాళ్ళు, ఎప్పుడైతే మనకి టమాటా బాగా ఉంటుందో అప్పుడు అన్నీ కోసి వరుగులు చేసి ఎండబెట్టి మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో కానీ అంటే మనకి వెజిటేబుల్స్ అవైలబుల్ లేనప్పుడు వాడుతూ ఉండేవాళ్ళు కదండి. అంటే పొదుపు చూడండి, పొదుపు అనే కంటే వేస్ట్ మేనేజ్మెంట్ కదండి. అంటే ఏది కూడా వేస్ట్ చేయకుండా నేచర్ నుంచి వచ్చింది మనకి, మన నుండి వచ్చింది మళ్ళీ నేచర్కి, అలాగా రొటేట్ అవుతూనే ఉండేది. మనం మాత్రం ఏం చేస్తున్నాం, రేటు బాగా ఉన్నప్పుడు కొనుకొచ్చుకుంటున్నాం, తర్వాత రేట్ తగ్గినప్పుడు వదిలి అంటున్నాం. నేను ఒకసారి ఒక మాట విన్నాను ఒక దగ్గర, ఏ రేటు తక్కువ అయిపోయింది, టమాటాలు టేస్ట్ లేదు, టమాటా వండితే అంటే చూడండి, టమాటా ఎప్పుడైనా టమాటా అంటే మరీ సమ్మర్లో అయితే కొంచెం టేస్ట్ తగ్గుద్దేమో, కానీ రేటు తగ్గినప్పుడు టమాటా టేస్ట్ లేదు అంటే మాత్రం నాకు కొంచెం బాధగా అనిపించింది అప్పుడు. ఎందుకు అంటే మనము చూడండి మన మైండ్ సెట్ ఎట్లా మారిపోయిందో, అది రేటు ఎక్కువగా ఉంటే టేస్ట్ ఉంటుందట, రేటు తక్కువైతే టేస్ట్ ఉండదట. చూసారా, మనం అలాంటి భావన విడనాడాలండి. పొదుపు మేనేజ్మెంట్ మనము ఎక్కువగా దొరికినప్పుడు వాటిని ఇలా వరుగుల్లాగా చేసుకొని పౌడర్ లాగా చేసుకొని మనము ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను ఆ మధ్య ఎక్కడో చదివాను, ఈ రైతులు ఇలా పడవేసే కన్నా వాళ్ళే ఇలాగా పొడి చేసుకొని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే మనము సాంబార్లలో వాడచ్చు, రసంలో వాడచ్చు, ఇంకా వీటిని ఒక 4-5 అవర్స్ వాటర్లో నానేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ మన అమ్మమ్మలు నాన్నమ్మలు కర్రీస్ ఎలా వండారో అలా కూడా వండుకోవచ్చు అని వాళ్ళు ఎక్కడో చదివేది ఏంటంటే మనకు కూడా తెలుసు కదా ఎలా వాడుకోవాలి అనేది. ఈరోజు వీడియోలో టమాటా వరుగుల్ని అలాగే టమాటా పౌడర్ని ఎలా చేసామనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా చేసుకొని మనం ఫ్యూచర్లో ఎలా యూజ్ చేసుకున్నాం, దేనికి వాడుకున్నాం అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇలా టమాటాలన్నీ తొడిమంతా తీసేసి వాటర్లో బాగా ఫ్రెష్గా కడిగేసేయాలండి. కడిగేసి నీట్గా తుడిచిన తర్వాత అలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మామూలుగా మనము వరుగులుగానే ఉంచుకుందాము అనుకుంటే అలా పెద్ద పెద్ద పీసెస్ అయినా పర్లేదండి. ఇంకా పౌడర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మిక్సీలో ఈజీగా అవుతుంది కాబట్టి చిన్న పీసెస్గా చేసుకోవాలండి. నేను అలా చిన్న పీసెస్ ఇంకా పెద్ద పీసెస్ కూడా చేసుకుంటూ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి.
కూరకి అదనపు రుచినిచ్చేది టమాటా. ఒక రకంగా చెప్పాలంటే ఇది లేకుండా కూరలే చేసుకోం కదండి. చారు, పచ్చడి, కూర, జ్యూస్లు, సలాడ్స్ ఇలా ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం. ఇంకా మన శరీరానికి అందానికి కూడా ఈ టమాటా చాలా ఉపయోగపడుతుంది. ఈ టమాటాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, లైకోపిన్, బీటా కెరోటిన్ శరీరానికి హెల్త్ బెనిఫిట్స్కి బాగా ఉపయోగపడతాయి. జలుబుకి, ఫ్లూకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఆస్తమా రోగులకి కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. లైకోపిన్ చర్మ ఆరోగ్యాన్ని పెంచి చర్మానికి గ్లో ఇలాగా తెస్తుందండి. ఇంకా బోన్ స్ట్రెంత్ని బాగా పెంచుతుంది. ఇవ్వండి హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడైతే నేను ఒక 2 వేరువేరుగా తీసుకున్నాను. ఒక దాంట్లో లెమన్ జ్యూస్ ఇంకా సాల్ట్ యాడ్ చేశాను. ఇంకొక దాంట్లో ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యాడ్ చేశాను. అలా రెండింటిని బాగా కలిపేసానండి. ఇప్పుడు అలా కవర్లో వేసేసి ఆరబెడుతున్నాను. ఒక 8 or 10 days గలగల అనేంతవరకు ఆరబెట్టాలండి. అలా ఇంకొక దాని పీసెస్ కూడా జస్ట్ ఇది లెమన్ జ్యూస్ యాడ్ చేసినటువంటిది 2 కూడా అలా ఆరబెట్టాను. ఇంకా విటమిన్ ఏ, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఐ ప్రాబ్లమ్స్ని కూడా రాకుండా చేస్తాయి. ఇంకా కట్ చేసినప్పుడు మిగిలినటువంటి జ్యూస్ ఉంటుంది కదండి, దాన్ని నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి ట్యాన్ ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ యూజ్ చేసినామనుకోండి, ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్కి మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఐస్ లాగా అవుతుంది కదండి, ఐస్ క్యూబ్ లాగా అయిన తర్వాత తీసేసి మనము ఇలా హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ రబ్ చేయాలండి. లేదు అంటే ఇంకా మనము ఆ జ్యూస్ని ఫేషియల్గా కూడా వాడుకోవచ్చు. అలా ఈవినింగ్ వరకు అలా అయ్యాయండి. ఇంకా 2 days తర్వాత అలా అయిపోయాయి. ఇంకా ఇదే కాకుండా మనకి రక్తం గడ్డ కట్టకుండా యూజ్ అవుతుంది. డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ రాకుండా చేస్తుంది. ఇంకా బయోటిన్ తర్వాత విటమిన్ సి ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి, తర్వాత స్కిన్ టైటనింగ్కి అంటే ఓల్డ్ ఏజ్ తొందరగా ముసలితనం రాకుండా కాపాడుతుంది. బీపీని కూడా తగ్గిస్తుంది. చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి టమాటాని మనము నెగ్లెక్ట్ చేయకుండా దాదాపు ఎక్కువగా యూజ్ అయ్యేలాగా ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే కనుక మనకి చాలా యూజ్ అవుతుంది. నేను లెమన్ జ్యూస్ ఇంకా సాల్ట్ ఎందుకు కలిపాను అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రిజర్వేటివ్స్, లెమన్ జ్యూస్ కానీ ఇంకా సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్గా పనిచేస్తాయి కాబట్టి వాటిని కలిపేశాను. ఇప్పుడైతే గలగల అయిపోయినాయి కాబట్టి అలా పౌడర్ చేసేసానండి. చూసారా, మంచి సాఫ్ట్గా పౌడర్ అయితే అయిపోయింది. కాసిన్ని అలాగ ఉంచాను కర్రీస్ కోసము, తర్వాత జ్యూసులు, రసాలు, సాంబార్లు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అని ఇలా నేను ప్రిజర్వ్ చేసి పెడుతున్నానండి. కేజీ టమాటాలు తీసుకుంటే గుప్పెడన్నీ అయినాయండి. కాకపోతే మనం వాటర్లో వేస్తే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి వచ్చేస్తాయి. ఇదండి నేను ప్రిపేర్ చేసి పెట్టినటువంటి టమాటా పౌడర్ అండ్ టమాటా వరుగులు. ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి జ్యూస్ అండి, ఐస్ లాగా అయింది కదా, దాన్ని కాస్త పీస్ తీసుకొని అలా హ్యాండ్స్కి ఇంకా ఫేస్కి కనుక రబ్ చేసి వదిలేసినామనుకోండి ఒక 10 minutes 5-10 minutes అలాగా ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ మెరుస్తూ ఉంటుందండి. విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్కి గ్లోయింగ్ అనేది ఇస్తుందండి, మెరిచేలాగా చేస్తుంది. స్కిన్ ఎప్పుడు కూడా సాఫ్ట్గా మెరుస్తూ గ్లో అయ్యేలాగా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఇంకా ఏజ్ రాకుండా కూడా కాపాడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూడడం వరకే కాకుండా టమాటా రేట్ తక్కువగా ఉన్నప్పుడు మీరు కూడా ఇలాగే వరుగులు తర్వాత పౌడర్ చేసి ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ మీ. బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.